తాగు. నిర్మాణంలో ఉన్న స్థలాలు చాలా ప్రమాదకరం. ఇవి షార్ట్ కట్లు కావు. పదునైన వస్తువులు, వాడకుండా ఉండే ఇటుకలు, బహిరంగంగా ఉన్న గుంతలు, కాపలాదారులు లేని పరంజా, మూతలు లేని వాటర్ ట్యాంకులు, విద్యుత్ తీగలు ఉండటం వల్ల ఈ ప్రాంతం చాలా ప్రమాదకరమైనది. కార్మికులు తమను తాము రక్షించుకోవటానికి హెల్మెట్లు, గ్లౌజ్లు, సేఫ్టీ జాకెట్ ధరిస్తారు. కానీ విద్యార్థులకు ఆ రక్షణ ఉండదు కాబట్టి నిర్మాణ సమయంలో కార్మికుల దగ్గరికి వెళ్లకూడదు. ప్రహరీ గోడలు, వాటర్ ట్యాంకులు, పరంజా కూడా సురక్షితం కాదు. పిల్లలు, మీరు వాటి దగ్గరకు వెళ్లి ఎక్కడం, ఆడుకోవడం చేయకూడదు. మీరు ఎప్పుడైనా బహిరంగంగా ఉండే గుంతలు, తీగలు లేదా చెల్లా చెదురుగా పడి ఉన్న పరికరాలను చూసినట్లయితే వెంటనే నాకు లేదా ప్రధానోపాధ్యాయులకు తెలియజేయండి. గుడ్ రిత్విక్. నిర్మాణంలో ఉండే ప్రదేశాలు ప్రమాదకరమైనవి. అవి ఆట స్థలాలు కావు. ఆదిత్య, దాన్ని ముట్టుకోకు, నీకు కరెంట్ షాక్ తగలొచ్చు. కానీ అది వెలుగుతుందో లేదో చూడాలనుకున్నాను. విద్యుత్ అలా పనిచేయదు. ఓ విద్యార్థి తడి చేతులతో స్విచ్ బోర్డ్ ముట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఏం జరిగిందో గుర్తుందా? అతనికి కరెంట్ షాక్ తగిలింది కదా. నిజమే. అందుకే మనం ఎప్పుడూ స్విచ్ బోర్డులు, ట్రాన్స్ఫార్మర్లు, బయట ఉన్న విద్యుత్ పరికరాలను ముట్టుకోకూడదు. అలా ఏదైనా సమస్య కనిపిస్తే వెంటనే టీచర్ను పిలవాలి. దాని మూత వదులుగా ఉంది. నేను దాన్ని బిగించాలి. వర్ష, వద్దు, మనం అలా చేయకూడదు. దానికి బదులుగా వంట మనిషికి చెప్పాలి. తేజశ్రీ చెప్పింది నిజమే. గ్యాస్ సిలిండర్లను ఎప్పుడూ తాకకూడదు. ఏదైనా తప్పు అనిపిస్తే మీకు దగ్గరలో ఉన్న వ్యక్తిని పిలవాలి. బాగా చెప్పావు తేజశ్రీ. వంటగదిలో జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదాలు జరుగుతాయి. శిక్షణ పొందిన సిబ్బంది ద్వారా ఉపయోగించే విధానాలు, మెళకువలు నేర్చుకోవాలి. వంటగదిలో ఉన్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు ఇప్పుడే అర్థమైంది మేడం. ఇకపై జాగ్రత్తలు తీసుకుంటాం. తనని చూడు, ఎప్పుడు ఒంటరిగానే కూర్చుంటుంది. తను చాలా తెలివైందని అనుకుంటుంది. రా, కలిసి తిందాం. నాకు ఆకలిగా లేదు. ఏ విషయమైనా మిమ్మల్ని బాధిస్తే వెంటనే మాట్లాడండి. మీరు బాధపడిన అంశాన్ని కాగితం మీద రాసి ఫిర్యాదు పెట్టెలో వేయండి. నువ్వు మౌనంగా ఉండనక్కర్లేదు. ఇద్దరం కలిసి రాద్దాం. ప్రతి బిడ్డకు సురక్షితంగా ఉండాలని భావించే హక్కు ఉంది. మీ చిన్న స్వరం చాలా మంచి భవిష్యత్తు ఇవ్వగలదు. నిర్మాణ ప్రదేశంలో ఉండకూడదు, ఆటలాడకూడదు. విద్యుత్ పరికరాలను తడి చేతులతో తాకరాదు. వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్యాస్ సిలిండర్లకు దూరంగా ఉండు. సేఫ్టీ మీతోనే మొదలవుతుంది. పిల్లల విజయం ఇంట్లోనే మొదలవుతుంది. అది ప్రతిరోజు జరిగే చిన్ని చిన్ని పనుల్లోనే ఉంటుంది. స్ఫూర్తినిచ్చే కుటుంబ సభ్యుల మాటల్లో, కలిసి చేసే పనుల్లో ఉంటుంది. ఈ పాజిటివ్ పేరెంటింగ్ పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. తల్లిదండ్రులు పిల్లల మాట విన్నప్పుడు పిల్లలు తమ మనసులోని మాటను చెప్పడం నేర్చుకుంటారు. పిల్లల జీవితంలో కుటుంబం, పాఠశాల కలిసి పనిచేసినప్పుడు పిల్లలు అద్భుతంగా రాణిస్తారు. ప్రతి విద్యార్థి వెనుక ఎప్పుడూ నమ్మకాన్ని వీడని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఉంటారు. ప్రతి విద్యార్థికి అన్ని చోట్ల నేను సురక్షితంగా ఉన్నాననే భావనతో ఉండాలి. ఆత్మీయ ఆలింగనం వంటి మంచి స్పర్శకు, అసౌకర్యంగా అనిపించే చెడు స్పర్శకు మధ్య తేడాను మీ పిల్లలకు తెలియజేయండి. మీ పిల్లలతో మాట్లాడండి. వారు చెప్పేది వినండి, రక్షించండి.